హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ ఇండిపెండెంట్ డే శుభాకాంక్షలు అండి. ఈరోజు అయితే అలాగే నేను ఎందుకు ఈ వీడియో తీశాను, అక్కడికి ఎందుకు వెళ్ళాను అనేది వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది, చూసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి నేనైతే మా పాప చదివిన స్కూల్కి అయితే వెళ్ళానండి. ఎందుకు అంటే అక్కడ మా పాప 10th పాస్ అయ్యింది, మీ అందరికీ తెలుసు కదా, ఫస్ట్ మార్క్స్ వచ్చింది. అలాగా అందుకోసం మీ రోజైతే అక్కడికి పిలిచారనమాట సార్ వాళ్ళు, అందుకోసం అయితే వెళ్ళాము. ఫస్ట్ వచ్చేసి ఇలా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ పెట్టారండి. పిల్లలు అయితే చాలా బాగా డ్యాన్స్ చేశారు. ఎంత బాగా డ్యాన్స్ చేశారంటే అసలు అంత బాగా వేశారండి, సూపర్గా వేశారనమాట అందరూ పిల్లలందరూ. చిన్నగా చేసినా కూడా చిన్న చిన్న పిల్లలు ముద్దుగా చాలా బాగా డ్యాన్స్ చేశారనమాట. ఇంకా అలా మీ ముందుకు కూడా ఒకసారి ఇలా తెస్తామనేసి నేనైతే ఇలా చిన్నగా వీడియో రూపంలో మీ ముందుకైతే తెచ్చాను అనమాట. అలాగే ఇలా అయితే నాకు అస్సలు తెలియదండి. ఇదైతే కొద్దిగా ఫాస్ట్ పెట్టేశాను అనమాట, చాలా ఉంది, అందుకోసం ఫాస్ట్గా పెట్టేశాను, అందుకే అలా వచ్చేసింది. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఇలా అన్నీ ఫస్ట్ మేము వెళ్ళగానే ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఇంకా సరేలే జరుగుతూ ఉన్నాయి కదా అని చెప్పేసి తీశాను అనమాట. ఇంకొద్దిగా ఫాస్ట్ పెట్టడం వల్ల ఇలా వెళ్ళిపోతూ ఉందన్నమాట. అలాగే ఇక్కడ పిల్లలైతే ఇక్కడ సార్ వాళ్ళు టీచర్స్ వాళ్ళు చాలా బాగా పిల్లలకైతే నేర్పిస్తారనమాట. ఎందుకంటే మా ఇద్దరు పిల్లలు కూడా ఇక్కడే చదువుకోయింది, ఇదే స్కూల్లోనే. చాలా మంచిగా ఓపికగా చాలా బాగా నేర్పిస్తారు. అలాగే అక్కడ చదువుకునే మా పిల్లలు బాగా మంచి మార్కులతో అయితే వచ్చారు, గవర్నమెంట్ స్కూల్లో అయినా కూడా. చాలా బాగా హ్యాపీగా అనిపించింది అనమాట ఈరోజు అక్కడికి వెళ్ళి ఇలా చూడడం అనమాట. ఇంకా అలాగే నాకైతే ఇవన్నీ ఇలా కొత్త అండి, ఎందుకంటే నేను చిన్నప్పుడు ఎప్పుడు స్కూల్కి వెళ్ళింది లేదు, ఇలాంటివన్నీ చూసింది కూడా లేదు. అందుకోసం నాకైతే ఇలా అనేది తెలియదు అనమాట. ఎందుకంటే నేను చిన్నప్పుడు ఎప్పుడైనా వెళ్ళింటేనే కదా నాకు తెలుస్తుంది. నేను ఏ రోజు ఇంత స్కూల్కి పోయింది లేదు, ఏమీ లేదు, ఒక చదువుపోయింది లేదు. అందుకోసం ఇవన్నీ కొత్తగా అనమాట నాకైతే. మా పిల్లల్లో వెళ్ళేటప్పటి నుంచి ఇలా తెలుసు, అంతేగాని నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు. మా పిల్లలు మాత్రమే రెడీ చేసి పంపిస్తూ ఉంటే ఇంక ఈరోజు అయితే ఇలా ప్రోగ్రామ్ ఉందని చెప్పి పిలిస్తే వెళ్ళాము. ఇంకా వాళ్ళ సార్ వాళ్ళు అయితే ఇలా కొద్దిగా స్పీచ్ చెప్పి, పిల్లలందరూ చూడండి ఎంత బుద్ధిగా వింటున్నారు కదా, స్పీచ్ చెప్పి ఇలా చదువుకోవాలి, ఇలా ఉండాలి అని చెప్పేసి సార్ వాళ్ళు అయితే చెప్పారనమాట. ఇక్కడైతే చూడండి మా చిన్న అమ్మాయి ఇంకా సార్ వాళ్ళందరినీ పిలిచి, మా అమ్మాయి ఇంకా స్కూల్ ఫస్ట్ వచ్చిందని సార్ వాళ్ళు మంచిగా ఆశీర్వదించి అలాగే అక్కడ గిఫ్ట్ అయితే ఇచ్చారనమాట. అంటే మనీ ఇచ్చారండి, ప్రైజ్ మనీ ఇచ్చి అలాగే సర్టిఫికేట్ అయితే ఇచ్చారు. చాలా హ్యాపీ అనిపించింది. ఇలా అక్కడ సార్ వాళ్ళు మంచిగా చదువు చెప్పి తర్వాత పిల్లలు మంచి మార్కులతో వచ్చినారని చెప్పేసి సార్ వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. ఎవరికైనా అంతే కదండి, పిల్లలు అట్లా వెతుకుతూ ఉంటే అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా, అలాగా. ఇంకా తర్వాత ఇంకా మా పాప ఫస్ట్, తర్వాత సెకండ్, థర్డ్ ఇలా కూడా వచ్చారనమాట. ఇంకా ఆ పిల్లలకు కూడా ఇచ్చారు అక్కడ. ఇలా చూస్తూ ఉంటే ఇంకా చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఇక్కడ చూడండి ఈ పాప కూడా సెకండ్, అలాగా ఫస్ట్ సెకండ్ థర్డ్ అలా ఇచ్చారు. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా టీచర్స్ కూడా అలాగే ఉన్నారండి వెనకాల. అలా అందరూ మంచిగా క్లాసులు చెప్పి చాలా బాగా పిల్లలు మోటివేషన్ చేసి ఇంక ఇప్పుడు కూడా పిల్లలకైతే చాలా మంచిగా చదువుకోండి, ఎక్కడున్నా కూడా మంచి చదువులతో ఉండండి, ఇలాగే ఇప్పుడు ఇక్కడ ఎట్లా స్కూల్ ఫస్ట్ వచ్చినారో అక్కడ కూడా అలా రావాలి, ఆ ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా వస్తారు, చదువుకోండి బాగా అని చెప్పేసి మంచిగా కూడా సార్ వాళ్ళందరూ కూడా ఆశీర్వదించి పిల్లలకి చాలా మంచిగా అయితే చెప్పారనమాట. చాలా హ్యాపీ అనిపించింది. ఇంక ఇదే కదండి మనకు కావాల్సింది, మన పిల్లలు మంచిగా చదువుకోవడమే కావాలి. కానీ ఇంకా స్కూల్ ఫస్ట్ అనడం వల్ల ఇంకా కొంచెం హ్యాపీ అనమాట. ఎందుకంటే అక్కడ చదువుకొని స్కూల్ ఫస్ట్ రావడం ఇంకా చాలా చాలా హ్యాపీ కదండి. అలాగా ఇంకా నాకైతే ఎంత హ్యాపీ అనిపించిందో అనమాట. ఎందుకంటే అదే చెప్పాను కదా, నాకైతే చిన్నప్పుడు తెలీదు, ఇలా స్కూలు ఏంటి అనేది కూడా తెలియదు అనమాట. ఒకసారి ఒక వీడియో కూడా చేస్తాను నేను, ఎందుకు స్కూల్కి వెళ్ళలేదు, ఎందుకు చదువుకోలేదు అనేసి, నా చిన్నప్పుడుది కొద్దిగా స్టోరీ లాగా. అందుకోసం నాకు ఇలా చాలా ఇష్టం, పిల్లలు బాగా మంచిగా చదువుకోవాలి, మంచి స్థాయికి రావాలనేది నా కోరిక అనమాట. అందుకోసం ఎంతన్నా కష్టం కానీ అన్నట్టు చదివియాలనేది నా ఆశ. ఎందుకంటే నాకు లేదు కదా, మా పిల్లలకైనా ఇవ్వాలి అని చెప్పేసి. ఇక్కడైతే ఈ పాప కూడా అంతే అండి, ఈ పాప కూడా థర్డ్ అనమాట. ఇలా
ఇంక ఇక్కడ చూడండి ప్రోగ్రామ్స్ అంతా అయినాక పిల్లలందరూ ఎంత బాగా కూర్చున్నారు కదా అక్కడ. ఇంకా సార్ వాళ్ళది అయిపోయింది, ఇంక మేము ఇంటికి వద్దామని వస్తూ ఉంటే ఇంకా అలా ఫోటో అయితే తీసుకున్నాము. స్కూల్ బయట అండి ఇది, చూడండి ప్రభుత్వ స్కూల్ అనమాట, పాఠశాల స్కూల్ బయట అనమాట ఇక్కడ అంతాను. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు కూడా మా పాపని ఆశీర్వదించండి. ఇలాగే ఇంకా మంచి చదువులు చదువుకొని ముందుకు వెళ్ళాలని. అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.